భాగ్యం, పాల ప్యాకెట్లు తెచ్చారా? ఇదిగోనే పాలు, తొందరగా కాఫీ పెట్టు. వీడేంటి మూతి ముంజుకాయలా పెట్టాడు? ముంజకాయ కాదండి, అలిగి బుంగమూతి పెట్టాడు. ఏంటి బుంగమూతి పెట్టాడా? ఆ పెట్టేదేదో బయట వడియాలెండ పెట్టావు కదా, అక్కడ కూర్చొని పెట్టమను. వీడి మూతి చూసేనా కాకులు వాంతులు చేసుకుంటూ వెనక్కి పారిపోతాయి. ప్రాస బాగుందని పంచులేయటం కాదు, ఎందుకు అలిగానో తెలుసుకోండి ముందు. గాలి వేసినప్పుడల్లా వీధిలో చెత్త పైకెగురుతుంది. ఎందుకు ఎగిరావని చెత్తని అడుగుతామా? అది దాని నైజం. అంటే చెత్త నేను ఒకటేనా? ఛీ, నీకు చెత్తకి పోలికేంట్రా? నీకంటే చెత్తే బెటరు. మొక్కలకి ఎరువుగానైనా పని చేస్తుంది. అబ్బాయి ఇంకాపండి, కాఫీ పెట్టాను తీసుకొస్తాను, తాగుదురు గాని కూర్చోండి. తెచ్చిన పాలు నీ చేతిలోనే ఉండగా కాఫీ ఎప్పుడు పెట్టావే? మీకు కాఫీకి సరిపడ పాలు ఇంట్లోనే ఉన్నాయి. మరి పాలు లేవన్నావు? ఉన్నాయంటే వెంటనే మీరు తేరు కదా. అవును, మరి నేనేం తెచ్చినా నా కోసమే తెచ్చుకుంటున్నాను. చిచ్చి, ఈ కొంపలో నాకు రోజు రోజుకి వాల్యూ లేకుండా పోతుంది. కనీసం నన్ను ఎందుకు అలిగావురా అని అడిగే నాదుడే లేడు. ఏడ్చింది చాలు గాని ఎందుకు అలిగావో చెప్పు. ఏం మాట్లాడవేంట్రా? అడుగుతున్నారు కదా, చెప్పరా? అమ్మా, రైటర్ తర్వాత డైలాగ్ నీకే రాశాడు, నువ్వే చెప్పు. అలాగేరా. ఏవండి, పోయిన సంవత్సరం వాడితో మీరేమన్నారు? వచ్చే సంవత్సరం నీకు బైకు కొంటాను అన్నారు. ఇంకా కొనలేదనే వాడి బాధ. పాపం, మీరు బైకు కొంటారని ఎన్నో కలలు కన్నాడు. చూడు భాగ్యం, మధ్యతరగతి వాడి కలలు సముద్రంలో అలలు రెండూ ఒకటే. తీరానికి చేరినట్టే చేరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. మనం కలలు కంటూ బ్రతకటమే తప్ప అవి నిజమవుతాయని ఆశించకూడదు. ఆహా, ఎంత బాగా సెలవిచ్చారు నాన్నగారు. మధ్యతరగతి వాళ్ళు కలలు కంటూ బ్రతకాలా? ఇంకా నయం, అన్నం కూడా కలలోనే తినాలి అని లేదు. ఆ సదుపాయం కూడా ఉంటే భలే ఉండేది కదరా. నా బతుకు. అరే రాజు, నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? మనసేమీ బాగోలేదురా. అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనసుకి మేకప్ వేయించు, అందంగా ఉంటుంది. నీ అబ్బా, బాగోలేదంటే అందంగా లేదని కాదు, బాధగా ఉందని అర్థం. గోడలన్నాక చెదలు, మనుషులన్నాక బాధలు కామనే కదరా. కొట్టానంటే పొదల్లో పడతావు ఎదవా. తాటికాయకి కళ్ళెట్టినట్టుగా తలకాయ వేసుకుని తొక్కలో ఫిలాసఫీలు చెప్తున్నావు. అరే, నేనేదో క్యాజువల్ గా అన్నాన్రా, దానికే ఇంత కోపం ఎందుకురా బాబు? కొంచెం నిగ్రహించుకోరా. నేను మధ్యతరగతి వాడినిరా. నిగ్రహాలు విగ్రహాలు నాకెక్కడొస్తాయి? కలలు కనాలి, ఆ కలలే నిజమనుకుంటూ బ్రతికేయాలి. అసలు నిగ్రహం అంటే ఏంట్రా? దానిమ్మకాయ ఒలుస్తూ లాస్ట్ వరకు ఒక్క గింజ కూడా నోట్లో వేసుకోకుండా ఉంటే అదే అసలైన నిగ్రహం. ఇంకా నయం, చికెన్ వండుతూ లాస్ట్ వరకు ఒక్క ముక్క కూడా టేస్ట్ చేయకుండా ఉంటేనే అసలైన నిగ్రహం అని లేదు. అమ్మా, ఇది ఇంకా బాగుంది. చెప్పు తీసుకొని కొడతాను. అసలే మనసు బాగోలేదంటే బొంగులో కబుర్లు నువ్వును. ఏదైనా మంచి మాట చెప్పరా. రేపు మా తోటకి వెళ్దామా? ఎందుకు? కలుపు మొక్కలు పీకడానికా? కాదు, తాటికల్లి తాగడానికి. తాటికల్లా? అయితే వెళ్దాంరా. మేము కూడా వస్తాంరా. వడియాలు ఎండబెట్టినప్పుడే వడగళ్ళొచ్చినట్టు భలే టైంకి వచ్చారా. అయినా మీరొద్దు. పాపం రానివ్వరా, వాళ్ళేం చేస్తారు? వాళ్ళను కూడా తీసుకెళ్దాం. వాళ్ళ గురించి నీకు తెలియదురా. పోయినసారి కళ్ళు తాగి అల్లరల్లరి చేశారు. ఈసారి అలా చెయ్యంరా. తాటికల్లి తాగి ఈత పండ్లు ఏరుకొని వచ్చేస్తాం, అంతే. నాది నీకు 4 ఈత పండ్లు ఇస్తాది. చూసావారా, అదిరా స్నేహం అంటే. వాడు ఏరుకున్న ఈత పండ్లల్లో 4 పండ్లు నీకే ఇస్తా అంటున్నాడు. అమ్ము, రేపు కళ్ళు తాగుదారంటే వీడికి ఈ రోజే ఎక్కేసినట్టుంది. సరే సర్లే, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం. పొద్దుటే కళ్ళు చాలా బాగుంటుంది. నేను వెళ్తున్నాను, మీరు పొద్దుటే రెడీగా ఉండండి. ఇంకో విషయం, డబ్బులు తెచ్చుకోవటం మాత్రం మర్చిపోకండి. నీ అబ్బా, వెనక్కి తన్నానంటే ముందుకు పడతావు. పొద్దున్నే మేము వస్తాం గాని నువ్వు వెళ్ళు. பாட்டு பங்கமா மாட்டியா
అరే బిట్టు, నిన్న మీ పక్కింటి అంకుల్ నీతో గొడవ పడ్డాడంట, ఎందుకురా? నాతో ఒట్టిగానే గొడవ పడుతున్నారా. కారణం లేకుండా గొడవ ఎందుకు పెట్టుకుంటారా? నువ్వేదో అనుంటావు. దానికి కారణం నా జాతకమేరా. మొన్న నేను ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే నా జీవితం బాగుండాలంటే నా పేరు మార్చుకోవాలన్నారు. థూ దీని అమ్మ జీవితం. ఎవడి దగ్గరికి వెళ్ళినా నీ జీవితం బాగుండాలంటే నీ పేరు మార్చుకో, నీ పేరులో ఉన్న అక్షరాలు మార్చుకో, నువ్వు ఉండే చోటు మార్చుకొని చెప్తాడే తప్ప నీ బుద్ధిని మార్చుకొని ఒక్కడు చెప్పడే. అసలు వీడు ఆ ఆంటీని గోకకుండా ఉంటే ఆ అంకుల్ గొడవకి వచ్చేవాడే కాదుగా. అరే, మనది ఎప్పుడు ఇలా చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగడమేనా? మనకి ఇంకా పబ్బుకి వెళ్ళి వోడ్కా తాగే అదృష్టం లేదా? అరే, మధ్యతరగతి వాడి ఆశలు పిండి లేని దోశలు రెండు ఒకటేరా. భ్రమ తప్ప ఏముండదు. మీతో తిరగటం నా బ్రతుకు కూడా మధ్యతరగతి వాడిలాగే అయిపోయింది. ఏంట్రా మాట్లాడితే ప్రతి ఒక్కడు మధ్యతరగతి అంటారు. అసలు మధ్యతరగతి అంటే ఏంటో తెలుసారా మీకు? అసలు మధ్య తరగతి అంటే ఏంట్రా? 5వ తరగతి. అసలు 5వ తరగతికి మధ్య తరగతికి సంబంధం ఏంట్రా? 1వ తరగతికి 10వ తరగతికి మధ్యలో ఉండేదే కదరా 5వ తరగతి. బిట్టు, నీది ఇంకో ముంత తాగుతాది. ఇంకో ముంత కాదు, 3 ముంతలు తాగుతాది. అసలు తగ్గేదేలే. అలాగే తగ్గేదేలే అన్నాడు ఒకడు. ఇప్పుడు అందరిలోనూ కొంచెం కొంచెం తగ్గుతున్నాడు. మర్రి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే తగ్గడా? ఖచ్చితంగా తగ్గుతాడు. సూపర్ గా చెప్పావురా మామ. అరే రాగి, గాలొస్తే చెట్లు ఊగుతాయా లేక చెట్లు ఊగితే గాలి వస్తుందా? గాలేస్తే చెట్లు ఊగుతాయి, మందేస్తే మనం ఊగుతాం. ఏదేసినా ఊగటం కామనేరా. ఎంతేసినా ఊగడం కామన్. అందుకే ఇంకో ముంతేద్దాం. బాబాయ్, ఇంకో ముంత. కళ్ళ అయిపోయింది బాబు, మొత్తం మీరే తాగేశారు. అరే కళ్ళైపోయిందంట, డబ్బులిచ్చి పదండ్రా. ఇక్కడ కాంతారావు హోటల్లో కారం దోశ అదిరిపోద్ది. అన్నా 4 కారం దోశ. ఇప్పుడే పొయ్యి వెలిగించా బాబు, కాసేపు కూర్చోండి. పెనం వీటెక్కేలోపు నేను దేవుడికి పూజ చేసుకుని వచ్చేస్తాను. ఆ, ఆ. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో వెంకన్న, భద్రాద్రిలో రామన్న. మీకు పూలు పెట్టి పండ్లు పెట్టి హారతులిచ్చి పూజలు చేస్తాలే. చిచి చిచి చి, నన్ను క్షమించు దేవుడా. ఎవడ్రా నేను భక్తి పాటలు పాడుతుంటే బయట రక్తి పాటలు పాడి నాకు ముక్కు లేకుండా చేసేది? అమ్మయ్యా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. రావయ్యా కృష్ణయ్య, రావయ్యా కృష్ణయ్య. అరే ఎవర్రా మీరు నా పూజ చెడగొడుతున్నారు? ఆపండి. ఏరా నన్ను మనస్ఫూర్తిగా పూజ కూడా చేసుకునేవరా? ఏంటి ఆకలేసి మేము దోశలకు వస్తే
నువ్వు పూజలు పునస్కారాలు చేసుకుంటూ వస్తావా? అందాక మేము ఉపవాసం చేయాలా? ఆ? మీకు దోశలు కావాలంటే కాసేపు ఆగండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని ఇక్కడ ఎదవేసాలు వేయకండి. కాసేపు ఆగటానికి లేకపోతే వెళ్ళిపోవటానికి నువ్వేమైనా మాకు దోశలు ఫ్రీగా పెడుతున్నావా? డబ్బులు దొబ్బవా? నోరు మూసుకొని దోశలై. ఏంట్రా పిల్ల కూతుర్లారా, పొద్దుటే కళ్ళు తాగొచ్చి నన్నే బెదిరిస్తున్నారా? మీ నాన్న నాకు తెలుసు, ఒక్క ఫోన్ కొట్టానంటే క్షణంలో ఎక్కడ ఉంటాడు. అరే రాకీ, ఈడు చాలా కామెడీ చేస్తున్నాడు. మనం కూడా కొంచెం కామెడీ చేద్దామా? ఇప్పుడు అలాంటి కామెడీ బాగోదేమోరా. నాకు కామెడీ కావాలి. ఐ వాంట్ కామెడీ. పాపం వీడిది కామెడీ కోసం అల్లాడిపోతుంది. ఆ కామెడీ ఏదో చేసేస్తే పోలే. వీళ్ళకి తాగిన కళ్ళు బాగా ఎక్కినట్టున్నాయి. ఏరా చెప్తే వినబడడం లేదా? వెళ్ళండి బయటికి. యారా, పెద్ద పెద్ద హోటల్ వాళ్ళే కస్టమర్లు దేవుళ్ళు, కస్టమర్లు దేవుళ్ళు అంటూ కస్టమర్లని గౌరవిస్తుంటే నువ్వు ఈ చిన్న హోటల్ పెట్టుకొని మమ్మల్ని అవమానిస్తావా? నిన్ను ఇది ఏంటి? పల్లీ చట్నీ పచ్చిగా ఉంది. నీ అబ్బా, అది పల్లీ చట్నీ కాదు, ఇడ్లీ పిండి. కాంతారావు కారం దోశలంట, మనతోనే పెట్టుకుంటాడు ఆడు. ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు? ఇందాకిచ్చిన దోశలు సరిపోలేదా? మళ్ళీ ఇంకో 2 దోశలు కావాలా? అయ్య బాబు నాన్నగారు, మీరెప్పుడు వచ్చారు? కారం దోశలు తింటారా? కాంతారావు బాగా వేస్తాడు. కాంతారావు కాదురా, నేనింకా బాగా వేస్తాను దోశలు. వద్దు నాన్నగారు,